వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన హేమాద్రి రెడ్డి అనేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇతరుల మీద దాడి జరిగింది. నల్లగొండవారిపల్లె అని చెప్పి ఒక పల్లెకు మాకు సంబంధించినటువంటి కొంతమంది ఇళ్లకు పోయి వాళ్ళతో ఎలక్షన్ గురించి మాట్లాడి తిరిగి వస్తుండగా దారి కాచి ఏ రకంగా అయితే బందిపోట్లు పూర్వం దాడి చేస్తున్నారో ఆ రకంగా దాడి చేసి గాయపరచడం జరిగింది, హత్యాయత్నం చేయడం జరిగింది. కానీ దౌర్భాగ్యం ఏదైందంటే ఒక పక్క దాడి చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి దాడి ఎవరైతే చేశారో వాళ్ళు కూర్చొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడము, ఆ కేసును నమోదు చేయడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయాలి. దాని తదనంతరం స్థానికంగా ఎవరైతే న్యాయం చేయాలనో, ఎవరైతే ఇక్కడ ప్రజలకు రక్షణ కల్పించాలనో ఆ పోలీస్ అధికారులు, ముఖ్యంగా ఒక డిఐజీ స్థాయి ఉన్నటువంటి అధికారి కూర్చొని అతను మాట్లాడినటువంటి భాష, పత్తి వ్యాపారానికి పోయినారా అంటాడు. నేను అడుగుతున్నా ఈ డిఐజీ గారిని, అయ్యా ప్రవీణ్ కుమార్ గారు, మీరు మాట్లాడేటువంటి తీరు ఎవరైనా గమనిస్తే అసలు ఒక కానిస్టేబుల్కి ఇచ్చేటువంటి గౌరవం కూడా నీకు ఈ రోజు చెప్పి నీకు తెలియజేస్తున్నా. ఎంత నీచమైనటువంటి మాటలు! ఒకవైపు నువ్వు కూర్చొని పత్యాపారం చేయని పోయినారా అంటావు, ఇంకోవైపు కూర్చొని మీ పోలీసులో లేకుంటే తలలు లేచిపోయేటి అని మాట్లాడావు. నువ్వు స్వయంగా మాట్లాడేటువంటి మాటలు గుర్తుపెట్టుకోండి డిఐజీ గారు. పోలీసు ఎవరైనా వస్తున్నారంటే ఈ పోలీసులు రక్షణ కల్పిస్తారు, ఈ పోలీసులు తప్పెవరైనా చేస్తే శిక్షిస్తారని చెప్పి దండగులు కొన్ని మైళ్ళ దూరంలో ఉండాలి. అటువంటిది కూతవేట మీరు 100 మీటర్ల దూరంలో ఉండగానే వాళ్ళు వచ్చి ఒక ఎమ్మెల్సీ మీద మా నాయకుల మీద దాడి చేశారంటే మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఉందా లేదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. దానికి తోడు మళ్ళా నువ్వు మేము రక్షించుకుంటే అని మాట్లాడుతున్నావు. అంటే దాడి నువ్వే చేయమని చెప్పి లాస్ట్ నిమిషంలో వచ్చి నువ్వే కాపాడినావా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇక్కడటువంటి డిఎస్పీ గారి వ్యవహారం చూస్తే, అయ్యా ఇట్లా అన్యాయం అయిపోతూ ఉంది, ఇట్లా ఇబ్బందిగా ఉంది, ఈరోజు ఇట్లా దాడి చేస్తారని చెప్పడం పోతే గతం కంటే మెరుగ్గా చేస్తాననేటువంటి మాటలు నాకు అర్థం కావడం లేదు. వీళ్ళందరూ కూర్చొని ఏ రకమైనటువంటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకున్నారు? ఇంత పనికిరాని వ్యవస్థ ఈరోజు కూర్చొని ఈ పోలీసులు వాళ్ళ అండ చూసుకొని ఈరోజు అరాచక శక్తులు ఇంత విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, ఈరోజు మళ్ళా బీటెక్ రవి కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సాక్షి ఓబీ వ్యాన్లకు దాడి చేస్తారంట, దాడి చేసేది వాళ్ళంతకు వాళ్ళే దాడి చేసుకొని ఇతరుల మీద కేసు పెడతారు, మాకు సంబంధం లేదని చెప్తారు. అసలు ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ? ఏమి చేయాలనుకున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా వీళ్ళందరినీ అడుగుతున్నా. ఒక చిన్న ఎన్నిక, ఒక జెడ్పీటీసీ, దీనివల్ల కొంపలేం మునగవు, దీనివల్ల కిరీటాలు మారవు. కానీ దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది స్వార్థపరులు వాళ్ళకు కావాల్సినటువంటి లక్ష్యాలను వాళ్ళు సాధించుకునేదానికి, వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని పనులు వాళ్ళు సాధించుకునేదానికి, వాళ్ళకు కావాల్సినటువంటి పదవుల కొరకు, వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని ఆదాయ వనరుల కోసం కొంతమంది చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా సహకరించడం ఒక పైశాచిక ఆనందంతో దీనంతా ఎంకరేజ్ చేయడం చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు.